వెళ్తున్నారు? ఈ పోర్షన్ ఖాళీ లేదు. మేము ఖాళీగానే ఉన్నాం. మీరు ఖాళీగా ఉండొచ్చు, అది ఖాళీగా లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో కొత్తగా అద్దెకి వచ్చింది మేమే. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. రాజేశ్వరి గారు మీకు ఏమవుతారు? ఆవిడికి ఆయన కొడుకు అవుతారు. నువ్వు ఈయనకి ఏమవుతావు? మీరేదనుకుంటే అది అవుతాడు. అయితే పనోడు అనుకుంటాను. షాక్ అవ్వకు. ఆ క్యారేజ్ ఏంటి? ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా, వంట అది ఇంకా కుదరలేదు, అందుకని బయట నుంచి తీసుకొస్తాం. ఏదైనా సమస్య? ఓకే ఓకే ఓకే. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా? తెలుసా? రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడుకో. కానీ 9 తర్వాత మెయిన్ కట్టేస్తానంటావు. గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగిలించుకోవచ్చు, కానీ మేకులు కొట్టద్దంటావు. నచ్చగా నీళ్లు మాత్రం నేను చెప్పినట్లుగా. నీళ్ళ గురించి మేము ఆలోచించగా మేము సంవత్సరం అంతా తనాలు చేస్తా కూర్చుంటాం అనుకుంటున్నావా? మరి పండగలకే. మీరేం భయపడకండి, మీ ఇల్లు మా సొంత ఇల్లులో చూసుకుంటాం. వస్తాం. అందుకే రెంట్ అడక్కే. ఇందు దా 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 దా. ఒరేయ్ భోజనం రెడీరా, దా కుమ్మేద్దాం. రాయ్ చెరీ. బాబాయ్, నా స్కూల్ అడ్మిషన్ ఏమైంది? ఇంకా 1 మంత్ పడుతుందా? లేదు నాన్న, నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి రేపు నుంచి రమ్మన్నారు. రేపా? సర్లే. కో ఎడ్యుకేషనేనా? నీకు ఎడ్యుకేషన్ ముఖ్యం, కో ఎడ్యుకేషన్ ముఖ్యరా? ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా బాబాయ్. ఓహో నిజమే. అది ఎక్కువే. వీడల క్యారేజీలు మోస్తున్నాడు. వదిన కొంచెం కంట్రోల్లో పెట్టా. ఏమైంది బాలు? ఏంటి అడుగు, వాడే చెప్తాడు. ఏంట్రా బాబాయ్తో? లక్ష్మి, కాలేజ్ ఎప్పటి నుంచి? మండే నుంచి. అమ్మ ఎక్కడ? అక్కడ ఉంది. అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా? ఎప్పుడు ఉండేదేగా బాబు. లక్ష్మికి మరి ఎల్లుండి నుంచి మెడికల్ కాలేజ్, చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది. నాకు కూడా షాప్ దొరికిందమ్మా. 2 రోజుల్లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తా అన్నాడు. ఇవి కాకుండా ఇంకేమైనా పనులు ఉన్నాయమ్మా? పనులన్నీ బానే ఉన్నాయి, కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది. అమ్మా, ఊర్లో భయం ఉండదు, మనలో ఉంటుంది. ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి. అయినా నేనున్నానుగా, పదభోంచేద్దాం. లక్ష్మి, ఏంటన్నయ్య? నీకు ఏ రంగులో కావాలి చుడీదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఎక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేనెందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి, నిజంగానండి. మీ మీద కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశాననే ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపల ఇస్తాను. తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసా. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి?
ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతనవన పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. ఇదిగో నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. నో. మరి అది తప్పు ఒప్పుకోకపోతే నిన్ను అడ్వర్టైజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి? ఏంటి? ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు, లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే, మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్కా. ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. బాలు బాలరాజ్. హీస్ మిస్టర్ బుజ్జి. ఐఎమ్ ఎ బుకిస్ట్. బొకే. కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను. బొకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్ లో వీక్. మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ అనుకుంటా. సార్, బుకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు కానీ బొకేస్ట్ అనరు. మరి నువ్వేంట్రో బుకేస్ట్ అని చెప్పావు? చెర్రిగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. విషయం అవి ఏం లేదు సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్? మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, అంతే కదా సార్? మేము హాలండ్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి యాంథూరియంస్ తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ బెల్స్ తెప్పిస్తాం సార్. సార్ ఒక్కసారి ఈ పువ్వు మీ చెవిలో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే. మేము వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే. జహాపన. నమస్కారం. జహాపన. అరే ఓ జమదగ్ని, సారీ అన్న, చూడన్నా, నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే. అవేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్న నా సైజుకి. సర్లే పోరా. ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా? ఆ మటన్ షాపు కాదగానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చిండు. ఆహా, గట్లయితే రేపు వాడు గా ఫోటో జిరాక్స్ పెడతాడు. అప్పుడు 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా. చూసినావన్నా, ఇదంతా గా బాలుగాని వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు. అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గా బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. అవు, నువ్వు చెప్పింది నిజంరా. అన్నా, ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బు అన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది. అది ఈరోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేతి పంపించానా? నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా,
తీసుకో. రేయ్ ఇచ్చారా? రేయ్ ఇయాల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా.